భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు దూకుడు పెంచారు. అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామని, నిరుపేదలకు G3 లెవెల్లో ఇల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. అభ్యర్థిని గెలిపించిన తర్వాత ఈ యొక్క అశ్వారావుపేట మున్సిపాలిటీని అద్భుతంగా తీర్చిదిద్దాల ఆలోచనతో నేను ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, మీరు గెలిపించిన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనున్నాను కాబట్టి మీరందరూ కూడా నిండాని మనసుతో ఆశీర్వదించండి. మరి ఈ 3 ఏళ్లలో ఒక ఎమ్మెల్యేగా నాకు పనిచేసే అవకాశం ఉంది. అద్భుతంగా తీర్చిదిద్దే ప్రక్రియ నేను చేస్తాను. మండల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో G3 లెవెల్లో 4000 మందికి ఇల్లు కట్టించే ప్రక్రియ నేను చేయబోతా ఉన్నా. కాబట్టి అన్ని రకాలుగా డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ అద్భుతంగా తీర్చే ప్రక్రియ చేస్తూ ఉన్నాను. మరి లైటింగ్ కాంతులతో విరజిమ్మేలాగా సింగపూర్ సిటీలాగా తయారు చేయాలని చెప్పేసి మున్సిపాలిటీ నేను ఆలోచనతో ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం.